లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఆకాశంబునందు గొప్ప నక్షత్రంబు పుట్టెనప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడేసుకు మ్రొక్కిరి. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. బిలాము యేసు ప్రభువారిని గురించి చెప్పినటువంటి ప్రవచన వాక్యాన్ని ఇది మీ గమనానికి తెస్తాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనములో ఆయన చెప్పిన మాటల్ని మనం గమనిద్దాం. ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఇది యేసు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనం. యేసు ప్రభువారిని ఆయన చూస్తూ ఉన్నాడు దర్శన రూపకంగా, కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదని ఆ దినాల్లో ఆయన చెప్పాడు. ఆయన్ను చూస్తున్నాను కానీ ఆయన సమీపమున ఉన్నట్టు కాదన్న విషయాన్ని కూడా బిలాము చెబుతున్న మాటను మనం గమనించాలి. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అనగా రాజదండము యాకోబులో నుండి ఉదయిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క బిలాము గారు ఉపమాన రీతిగా చెబుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. యేసుప్రభువారు జన్మించినప్పుడు కూడా తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని మేము చూచాము అన్న మాట ఈ యొక్క జ్ఞానులు పలకడాన్ని మనం గమనిస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దిక్కున మేము ఆయన యొక్క నక్షత్రాన్ని చూచి మేము ఆయనను పూజించడానికి వచ్చామన్న విషయాన్ని గురించి వాళ్ళు మాట్లాడతారు. యేసు ప్రభువారు ఆయన మార్నింగ్ స్టార్గా దేవుని యొక్క వాక్యములో మన కొరకు చెప్పబడినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అని 22వ అధ్యాయము 16వ వచనములో ఈ యొక్క యేసు ప్రభువారు తనని గురించి మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తాం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన యూదుల రాజుగా, ఇశ్రాయేలు వారి యొక్క రాజుగా వస్తాడన్న విషయాన్ని ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పడాన్ని మనం చూస్తాం. దాన్ని నెరవేర్చడానికి కొరకు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తాం. అందుకే యేసు ప్రభువారు పిలాతు దగ్గర కూడా ఆయన అన్నాడు, నీవన్నట్టు నేను యూదులకు రాజునే అన్నమాట యేసు ప్రభువారు వాడినట్లుగా యోహాను సువార్త మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, వాక్యముల నెరవేర్పు, లేఖనముల యొక్క నెరవేర్పు కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. యేసు ప్రభువారు ప్రకాశమానమైన వేకువ చుక్కగా ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. ఆయన్ను కనుగొనడం ద్వారా మనం జీవాన్ని పొందుతాము, నిత్య జీవాన్ని మనం సంతరించుకునేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో దావీదు యొక్క సంతానంగా, దావీదు వేరు చిగురుగా వచ్చినటువంటి యేసు ప్రభువారిని బట్టి మనం స్తుతిద్దాం. ఆయన మనకిచ్చిన నిత్య రక్షణను బట్టి దేవుని నామానికి మనము మహిమను, ఘనతను, ప్రభావాన్ని చెల్లిద్దాం.